హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మస్క్ ఎంపైర్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో కాంబో కార్డు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో మస్క్ ఎంపైర్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా చాలా ఫేమస్ అయిందండి. దానికి గల రీజన్ ఏంటి అని అంటే, మస్క్ ఎంపైర్ అనేటటువంటి ఈ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ అనేది నాట్ కాయిన్ తోటి డీలింగ్ అనేది ఏర్పడింది అనమాట. సో అప్పటి నుంచి నాట్ కాయిన్ వాళ్ళు కూడా ఈ మస్క్ ఎంపైర్ అనేటటువంటి ఈ మైనింగ్ బాట్ని వాళ్ళ నాట్ కాయిన్ యొక్క టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తున్నారు దాంట్లో కూడా. అందుకని చెప్పేసి మస్క్ ఎంపైర్లో మైనింగ్ చేయడానికి చాలామంది ఉత్సాహంతో ఉన్నారండి. సో ఇప్పుడు మనం ఈ కాంబో కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది చూద్దాం. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద డౌన్ సైడ్లో సిటీ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, మధ్యలో ఆ సిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం అండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అనేటటువంటి 3 కార్డ్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట, 3 కేటగిరీస్. వీటిల్లో నుంచి ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒకటి తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ది ఏంటి అని అంటే, ఇక్కడ హ్యూమన్ బ్రెయిన్ లాంటిది ఒకటి ఉందండి. సో దాని మీద నేను ఫస్ట్ ఆ కార్డు నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో హ్యూమన్ బ్రెయిన్ లాంటిది ఎక్కడుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీడియం రిస్క్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కర్సర్ని పూర్తిగా కుడివైపుకు పూర్తిగా అనాలండి. అన్న తర్వాత కింద ఐ విల్ బీ లక్కీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ ఏ కూల్ ఇన్వెస్టర్ అనేసి వచ్చి పైన కార్డ్ అనేది సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ కార్డ్ ఏంటి అనేది చూద్దాం. సో నెక్స్ట్ కార్డు ఈ ఆటోమొబైల్స్ లాంటిది ఏదో బొమ్మలు ఉన్నాయి, అవేంటి అనేది చూద్దాం. సో అప్లికేషన్లోకి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే చూడండి, ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో ఈ కార్డును కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పూర్తిగా 100% అనేసి ఐ విల్ బీ లక్కీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఐఎమ్ కూల్ ఇన్వెస్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. 2 అయిపోయాయి, ఇంకా 3వది మిగిలింది. సో ఇక్కడ ఉన్నటువంటి సిఈఓ అనుకుంటా. సో అది చెక్ చేద్దాం మనం. హై రిస్క్లో ఉంటుంది అది. సో హై రిస్క్లో ఓన్లీ ఫ్యాన్స్ మోడల్స్ అంట. సో ఈ పిక్చర్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి కుడివైపుకి నేను స్క్రోల్ చేస్తున్నానండి. సో దాని కింద ఐ విల్ బీ లక్కీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ అవుతుందండి. సో ఐఎమ్ కూల్ ఇన్వెస్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ మనకు కార్డులు ఏవైతే ఉన్నాయో అవి సెట్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ 23 hours 15 minutesలో వచ్చేసి నెక్స్ట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయండి అనేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో ఇంతేనండి మనకు టోటల్గా ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.